ఈరోజు పంచాంగం జూలై 6, 2024 శనివారం. శ్రీ క్రోధీనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, పాడ్యమి, తెల్లవారితే 3 గంటల 56 నిమిషాల తదుపరి విదియ, పునర్వసు తెల్లవారితే 5 గంటల 9 నిమిషాల తదుపరి పుష్యమి, వర్జం సాయంత్రం 4 గంటల 56 నిమిషాల నుంచి 6 గంటల 34 నిమిషాల వరకు, అమృత గడియలు రాత్రి 2 గంటల 42 నిమిషాల నుంచి 4 గంటల 19 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 5 గంటల 34 నిమిషాల నుంచి 7 గంటల 17 నిమిషాల వరకు, రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు, సూర్యోదయం ఉదయం 5 గంటల 34 నిమిషాలకి, సూర్యాస్త సమయం సాయంత్రం 6 గంటల 35 నిమిషాల వరకు. జూలై 6, 2024 శనివారం రాశి ఫలాలు. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిది మేషరాశి. మేషరాశి వారు ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థికాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు లాభాన్ని చేకూరుస్తాయి. శారీరక శ్రమ అధికమవుతుంది. వాదులాటకు దూరంగా ఉండటమే చాలా మంచిది. ఈశ్వర ధ్యానం శుభప్రదం. గ్రహబలం విశేషంగా యోగిస్తోంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు ప్రారంభించిన పనులను పూర్తి చేయడానికి చిత్తశుద్ధి చాలా అవసరం. అనవసరపు విషయాలతో కాలాన్ని వృధా చేయకండి. సాహసోపేతమైన విజయాలు ఉన్నాయి. శివారాధన శుభప్రదం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు భవిష్యత్ ప్రణాళికను వేస్తారు. మనసు చెడు పనుల మీదకు మళ్ళుతుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. అనవసరపు ధన వ్యయం జరిగే సూచనలు కనిపిస్తున్నవి. హనుమంతుణ్ణి ఆరాధించాలి. మనోధైర్యంతో చేసే కార్యాలు ఫలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అదృష్ట యోగం ఉన్నది. అనుకున్న ఫలితాలు సొంతమవుతాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు. శత్రువుల విషయంలో నిర్లక్ష్యం వ్యవహరించవద్దు. అనవసరంగా ఆందోళన పడతారు. దైవారాధన మానవద్దు. తదుపరి సింహరాశి. సింహరాశి వారు ప్రారంభించబోయే పనులలో మంచి ఫలితాలను రాబడతారు. మీ రంగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. శ్రీ ఆంజనేయుణ్ణి ఆరాధిస్తే చాలా మంచిది. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారు మీ రంగాలలో చక్కటి శుభ ఫలితాలను అందుకుంటారు. ఒక ముఖ్య విషయంపై అధికారులను కలుస్తారు. ఫలితం సానుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. శ్రీ విష్ణు ఆరాధన శుభకరం. తదుపరి తులారాశి. తులారాశి వారు కీలక వ్యవహారంలో పెద్దలు మీకు అనుకూల నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇవ్వటం మంచిది. కోపతాపాలకు పోకండి. మనసు చెడు పనుల మీదకు మళ్ళుతుంది. శివోస్తోత్రం చదవాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కర్మసిద్ధి బలంగా ఉంటుంది. ధైర్యంతో ముందడుగు వేసి అనుకున్న పనిని పూర్తి చేయగలుగుతారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. బద్ధకాన్ని దరిచేరనీయకండి. శ్రీ వెంకటేశ్వర సందర్శనం శుభప్రదం. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారు ప్రారంభించిన పనిలో తోటి వారి సహకారం లభిస్తుంది. ఆర్థికంగా మంచి పురోగతి ఉంటుంది. ఒక శుభవార్త మీ ఆనందాన్ని కలిగిస్తుంది. దగ్గర వారిని దూరం చేసుకోవద్దు. శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలను వింటారు. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. సమయపాలనతో పనులను పూర్తి చేస్తారు. శ్రీ విష్ణు ఆలయ సందర్శనం శుభప్రదం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి కీలక విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి. మీ కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుని భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు. హనుమాన్ చాలీసా చదివితే చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు చక్కటి ఆలోచనలతో ముందుకు సాగండి. కొన్నాళ్లుగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. శ్రీ గణపతి ఆరాధన శుభప్రదం. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వలన మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.